గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు కూడా మన ఛానల్లోకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎయిర్పోర్ట్స్లో కొన్ని జాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఇప్పుడైతే పడ్డాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవి పడ్డాయి కదా, మన దాని క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎడ్యుకేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు, కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి, సో ఇలా మొత్తం అన్ని మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ముందుగా వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 83 పోస్టుల వరకు అయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే జాబ్స్ అయితే వేకెన్సీ పడ్డాయి. ఓకేనా? దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ చూసుకుంటే, ఓకేనా, సో మొత్తానికి అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అలాగే అప్రెంటిస్షిప్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 1 year అప్రెంటిస్షిప్, ఓకేనా, అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఫీమేల్స్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకేనా? ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అలాగే అప్రెంటిస్షిప్ చేసిన ఫీమేల్స్ ఎనీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే నీళ్ళు అనమాట. సో ఏదైతే అప్లికేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి ఉండదు. అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు చూసుకుంటే 1000 రూపీస్ ఇంక్లూడ్ జిఎస్టీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? పేమెంట్ మోడ్ అనేది ఓన్లీ ఆన్లైన్ మాత్రం మనకి అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? దీనికి వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత మనకి అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 17వ తారీఖు తర్వాత ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు దాదాపు 1 month వరకు మనకి టైం ఇచ్చారనమాట. సో 1 monthలో దీనికి సరిపోయే మన ఎడ్యుకేషన్కి సరిపోయే డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర రెడీగా చేసుకొని పెట్టుకొని ఉండండి. ఓకేనా? ఏజ్ వచ్చేసి అప్ టు 27 years వరకు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు ఇక్కడ. సో అది ఎవరెవరికి ఎలిజిబుల్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మొత్తంగా మనం పోస్ట్ వైజ్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ సర్వీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్, ఈ 3 పోస్టులు అయితే పడ్డాయి అనమాట. 3 పోస్టులు కలిపి 13, 66, 4. ఓకేనా? ఇలా మొత్తానికి 83 పోస్టుల వరకు అయితే పడ్డాయి అనమాట. ఓకేనా? అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకేనా? బీటెక్ ఇంజనీరింగ్ అంటే బీటెక్. ఓకేనా? అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి సంబంధించి చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ 2 years డ్యూరేషన్ విత్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి, పిఎం, ఐఆర్, లేబర్ వెల్ఫేర్. ఓకేనా? అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్. ఓకేనా? ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఇన్ హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ. ఓకేనా? సో దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్. ఓకేనా? సో దీనికి సంబంధించి మొత్తం మన నోటిఫికేషన్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా మాట్లాడుకోవడానికి, సో మనం కేటగిరీ వైజ్గా మాట్లాడుకోవడానికి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? ఇది అనమాట. సో మనం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? మనం ముందుగా కేటగిరీ వైజ్గా చూసుకుంటే, సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మొత్తం అన్ని జూనియర్ ఎగ్జిక్యూటివ్ జేఈలో ఇచ్చారు. సో అందులో ఫైర్ సర్వీస్కి వచ్చేసి టోటల్గా 13 ఇచ్చారు. ఈ 13లో అన్రిజర్వ్ 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్కి సంబంధించి చూసుకుంటే టోటల్ 66 అనమాట. ఓకేనా? అన్రిజర్వ్ 30, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 17, ఎస్సీ 9, ఎస్టీ 4 అనమాట. ఓకేనా? అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి టోటల్ 4 అనమాట. అన్రిజర్వ్కి మాత్రమే 4 ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ముందుగా వచ్చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది. ఓకేనా? సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మొత్తం పొజిషన్ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి అలాగే హ్యూమన్ రిసోర్స్కి. ఓకేనా? ఫైర్ సర్వీస్ అలాగే హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి చూసుకుంటే మనం వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఓకేనా? ఎవరైతే ఫైర్ సర్వీస్కి ఎక్స్పీరియన్స్, హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసి హెచ్ఆర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో పోస్ట్ గ్రాడ్యుయేట్ దానికి సంబంధించి 2 years మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట విత్ ట్రాన్స్లేషన్ రిలేటింగ్ లాంగ్వేజెస్. ఓకేనా? సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years
translation relating to glossary and from English to Hindi and Hindi to English preferred by technical and scientific literature. ఓకేనా, చూసారు కదా ఇదనమాట. సో ఇందులో మనకి 3 ఇచ్చిన పోస్ట్లో ఫైర్ సర్వీస్ హెచ్ఆర్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇందులో మీ రిలేటివ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి బేస్ చేసుకొని కూడా మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి మనం ఈ ఏజ్ లిమిట్ అనేది కూడా మనం మాట్లాడేసుకున్నాం. ఓకేనా, ఈ ఏజ్ లిమిట్లో మనకి అప్పర్ ఏజ్ రిలాక్షన్ అని చెప్పారు కదా, ఆ ఏజ్ రిలాక్షన్లో మనకి వచ్చేసి అప్ టు 5 years వరకు ఎస్సీ ఎస్టీకి ఉంటుంది అనమాట. ఓకేనా, ఓబీసీకి 3 years ఉంటుంది. ఓకేనా, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్లో 10 yearsకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఉంటుంది. ఓకేనా, సో చూసారు కదా ఇది అనమాట. ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రమే అప్ టు 3 years వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉంది కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ is capable prescribed government of order issued from the time. ఓకేనా, సో గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసినారంటే నో ప్రాబ్లం. ఓకేనా, అప్పర్ ఏజ్ అనేది అప్ టు 10 years వరకు ఉంటుంది. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ మాత్రం. ఓకేనా, నో ఆన్లైన్. ఓకేనా, సో ఇది అప్లికేషన్ కూడా 17వ తారీఖు మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎండ్ అనేది వచ్చేసి 18వ తారీఖు అనమాట, అంటే 1 month మనకి గ్యాప్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఓకేనా, అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారంటే మనం ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ వెబ్సైట్లో మనం ప్రతిరోజు రిఫ్రెష్గా మనం చేసుకొని నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ జేఈ లెవెల్ మాత్రమే కాబట్టి సో మనకు 40,000 నుంచి 1,40,000 వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అందులో మనకి అడిషనల్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటే ఇన్ అడిషనల్ బేసిక్ పే డియరెన్స్ అలవెన్స్ పీర్ park and 35% basic pay, HRA and other benefits which include CPF, gratuity, social security scheme, medical benefits ఇలా అనమాట. ఓకేనా, సో హెచ్ఆర్ఏ డైలీ అలవెన్స్ అనేది కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుంటే క్యాండిడేట్స్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ the important instruction before filling the application from the ensure that she fulfill the eligibility criteria and other norms mentioned in the advertisement. Furnishing of wrong false information we will disqualification and airport authority of India will not be responsible for any consequence of furnishable such wrong false information. చూసారు కదా, ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఏదైతే అడిగారో దాన్ని మాత్రం మనం ఎంటర్ చేద్దాం. ఓకేనా, సో అప్లికేషన్లో ఫిల్ చేసిన తర్వాత ఎటువంటి అందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం ఉందని ఎవరైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, కనుక్కున్నారనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. దానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి చెప్పాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ the details furnished application from the provisional eligible candidates shall be called for computer based test and admit card shall be issued them accordingly. Candidates will have to regularly visit airport authority for link, check their register mail ID. All folders include spam for the downloading the admit cards. Computer based test include descriptive test wherever applicable. సో రెండో పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏదైతే మనం ఫస్ట్ పాయింట్లో వాళ్ళు అడిగిన అప్లికేషన్లో మనం ఏదైతే ఫిల్ చేసి ఉంటామో ప్రతి ఒక్క మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ సో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ మనకు కంప్యూటర్ ఎగ్జామ్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అది కూడా అడ్మిట్ కార్డ్ రూపంలో మనకి హాల్ టికెట్ అనేది జారీ చేస్తారనమాట. ఓకేనా, సో అది జారీ కూడా ఆ అడ్మిట్ కార్డ్ కూడా మనకి రిజిస్టర్ మెయిల్ ఐడి అలాగే రిజిస్టర్ ఫోన్ నెంబర్ అలాగే అప్పుడప్పుడు మన ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ వెబ్సైట్ అనేది చెక్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ attempt by the candidates in computer based test. Syllabus will be uploaded under syllabus column advertisement. ఓకేనా,
చూసారు కదా. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది మూడో పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏదైనా కానీ ఒక ఎగ్జామ్ మనకి అటెండ్ చేసినామంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రైవేట్ ఎగ్జామ్స్ కానీ దానికి కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ సెక్టర్, ఓకేనా. కానీ ఇక్కడ వీళ్ళు అడిగారు. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండవు, అంటే ఎటువంటి మనం క్వశ్చన్ తప్పు ఆన్సర్ పెట్టినా కూడా అది తప్పనే పరిగణించబడుతుంది. దాని నుంచి ఎటువంటి మైనస్ మార్కులు అనేది తగ్గించారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేయడం జరిగింది, ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఫాలోడ్ బై అప్లికేషన్ వెరిఫికేషన్ సబ్సిక్వెన్స్ టెస్ట్ యాజ్ అప్లికబుల్ ఫర్ ది పోస్ట్. For all the post, candidates will be shortlist application verification and sequence test as applicable will basis their performance computer based test including this test wherever applicable. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట. ఏదైతే మనం సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్కి క్వాలిఫై ఉంటామో వాళ్ళకి మాత్రం మనకి ఫర్దర్గా అనేది మనకి ఇంకో నెక్స్ట్ ప్రాసెస్కి అనేది మనం ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి ఇక్కడ చెప్పారన్నమాట, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫర్ ది పోస్ట్, నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్, ఫర్ ది పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ అప్లికేషన్ వెరిఫికేషన్ విల్ బి ఫాలోడ్ బై ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ విచ్ include running, casualty, carrying, lifting and carrying, sandbag, pole climbing, rope climbing, full ladder climbing, discanding. Only those candidates who qualify the aforesaid test will be considered eligible for selection process. Please visit press note advocate details standards for physical measurement test, physical endurance test, ఓకేనా. సో చూడండి, మనకి ముందుగా మనం అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. ఎగ్జామ్లో మనం తప్పు ఆన్సర్ చేసిన దానికి ఎటువంటి మైనస్ మార్కులు అనేది ఉండదు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ పంపిస్తారు. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి అనమాట ప్రాసెస్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎస్టీ, అందులో డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్, అలాగే రన్నింగ్, క్యాజువాలిటీ, క్యారింగ్, లిఫ్టింగ్, క్యారింగ్, పోల్ క్లింబింగ్, రోప్ క్లింబింగ్, ఫుల్ ల్యాడర్ క్లింబింగ్ అనేటివి మనకి ఇచ్చారనమాట. సో ఈ అన్ని టెస్ట్లో మనం పాస్ అయితేనే మనకి నెక్స్ట్ అనేది ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఇందులో ఏది డిస్క్వాలిఫై అయినా కూడా బై ఛాన్స్ చెప్పలేమన్నమాట, ఓకేనా. డిస్క్వాలిఫై అవ్వచ్చు, ఓకేనా. అలా అని చెప్పేసి నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్ థింక్ చేసి ప్రతి ఒక్కదానికి అటెండ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి only shortlist candidates will be called application verification, physical measurement test, driving test, endurance test. Applicable the post roll number of the shortlist candidates will be declared airport authority of one website only. Candidates will have to regular check AI website, airport authority India website. Their registered email IDs, all folders include spam details, okay na. So ఇవన్నీ ఎవరైతే పాస్ అయ్యారు ఎగ్జామ్స్ వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్గా చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. అలా షార్ట్ లిస్ట్ కూడా మనం అయ్యామా లేదా అనేది కూడా మనకు రిజిస్టర్ మెయిల్ ఐడిలో అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ షెల్ బి రిక్వైర్డ్ ఫర్ ది ప్రొడ్యూస్ వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్సీ అట్ ది టైమ్ అప్లికేషన్ వెరిఫికేషన్, following which their candidates will not be considered. Temporary learning license will not be accepted. Note: on selection, candidates must require heavy vehicle driving license within 2 years induction. Failure to do so will make them ineligible for promotions and draw their manual increment onwards. So చూసారు కదా ఈ పాయింట్ మీరు గమనించారా, ఓకేనా. సో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేసి ఉంటారో, సో అన్ని పోస్టులు అన్ని ఈవెంట్స్ సెలెక్ట్ అయి ఉంటారో, సో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. ఆ షార్ట్ లిస్ట్లో కూడా మనకు కంపల్సరీ ఫైర్ సర్వీస్కి వచ్చేసి పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, ఓకేనా, అలాగే హెవీ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో ఎల్ఎల్ఆర్ ఉంది కదా, నేను కూడా జాయిన్ అవ్వచ్చు అని అంటే ఇక్కడ చదువు లర్నింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్ట్. ఎల్ఎల్ఆర్ అనేది వీళ్ళైతే ఎటువంటి యాక్సెప్ట్ చేయరు అనమాట, ఓకే. సో
నార్మల్ నార్మల్ లైసెన్స్ ఉంటే విత్ ఇన్ 2 ఇయర్స్లో వాళ్ళైతే హెవీ వేకెన్సీ అనేది హెవీ లైసెన్స్ చేయించుకోవడం జరుగుతుంది. లేదంటే వాళ్ళ ప్రమోషన్ కూడా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆల్రెడీ వర్కింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, autonomous body, public sector undertaking the requirement procedure, no objection letter, certificate as present employee at that time. సో ఇప్పుడు ఇచ్చారు కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవరైతే పబ్లిక్ సెక్టర్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసి దీనికి ఒకవేళ షార్ట్ లిస్ట్కి ఏమన్నా అయ్యారనుకోండి, సెలెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా ఇది ఎన్ఓసి అనేది, నో అబ్జెక్షన్ లెటర్ అనేది ఇప్పించుకొని రావాలన్నమాట. ఓకేనా. సో మీరు ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఓకేనా, పబ్లిక్ సెక్టర్లో ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఎన్ఓసి సబ్జెక్ట్, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ జాయిన్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అలా ఎన్ఓసి లేదంటే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా. చూసుకోండి అనమాట. ఏదైనా కానీ మన మంచి కోసమే. ఓకేనా. సో తప్పకుండా మీరు అనేది ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జాయినింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకేనా. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. సో ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో నేనైతే ఎండ్ చేస్తున్నాను. ఓకేనా. ఎండ్ చేస్తున్నప్పుడు మీకు ఈ వీడియో అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు పూర్తిగా తెలియాలి కదా. ఒకవేళ అర్థమైతే ఓకే అని ఏదో ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. అర్థమైందంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేయగలను, చేస్తూనే ఉంటాను అనమాట. ఓకేనా. ఈ ఛానల్ ఒక్కరి కోసం అయితే కాదు. ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాబ్ కోసం సర్చ్ చేస్తుంటారో వాళ్ళ కోసం అని. ఓకేనా. సో ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఈ ఛానల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు చెప్తాడా.